రైతులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మీరు చూస్తున్న విత్తనం పేరు వచ్చేసరికి బ్రహ్మాస్త్ర ఎనిస్టా సీడ్స్ వారి లావులలో కొత్త విత్తనం అండి. 2025లో రైతుకి ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి ఈ తోట వచ్చేసరికి మనకి ప్రస్తుతం విషదల గ్రామంలో ఉంది. ఎన్ఆర్ఐ కాలేజీ వెనక్కి పక్కన. రైతు పేరు సుధాకర్ రెడ్డి అండి. చూడండి ఎంత చిక్కటి కాపు ఇది. ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటిది తోట వచ్చేసరికి మొదటి కోత కోయడం జరిగింది. కోసి ఎండుకాయల్ని అమ్మడం కూడా జరిగింది మార్కెట్లో. చూడండి ఇంత చిక్కటి కాపు. విత్తనం పేరు వచ్చేసరికి బ్రహ్మాస్త్ర. ఇది స్టెప్ అండి. హెల్తీనెస్ చూడండి ఒకసారి. ఇది కూడా అట్లా పట్టుకోండి. ఇదండి విత్తనం పేరు వచ్చేసరికి బ్రహ్మాస్త్ర. తండి తోట. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా పేరు తిరుమలరావు. నేను ఎనిస్టా కంపెనీలో పనిచేస్తాను. ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చి విసదల విలేజ్, మేడుగుంటూరు మండలం, గుంటూరు జిల్లా, వజ్రాల సుధాకర్ రెడ్డి గారి మిరప కళ్ళంలో ఉన్నామండి. ఈ వజ్రాల సుధాకర్ రెడ్డి గారికి మా కంపెనీలో కొత్త వెరైటీ బ్రహ్మాస్త్ర అనే కొత్త వెరైటీ డెమో ఇవ్వటం జరిగిందండి. ఒకసారి బ్రహ్మాస్త్ర అనేది కోసి ఇప్పుడు మిరప కళ్ళంలో ఉండేయండి. ఒకసారి చూడండి కాయలు అయితే ఏ విధంగా ఉన్నాయో. బ్రహ్మాస్త్ర కాయలు చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఎంత నిండు రంగుతో, కాయ బాగా నునుపుతో బ్రహ్మాండంగా ఉండయి బ్రహ్మాస్త్ర అనేది. ఒకసారి చూడండి. అండి ఎనిస్టా కంపెనీ వారిది బ్రహ్మాస్త్ర. ఈ బ్రహ్మాస్త్ర డ్రై అయినాక ఏ విధంగా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను. డ్రై క్వాలిటీ చూడండి ఒకసారి. బ్రహ్మాస్త్ర ఇది డ్రై అయిన క్వాలిటీ అండి. డ్రై క్వాలిటీ ఇది డ్రై క్వాలిటీ అనమాట. ఒకసారి చూడండి డ్రై క్వాలిటీ ఏ విధంగా ఉందో. ఇది ఈ పక్కన వేరే అదర్ వెరైటీ అండి. అంటే సేమ్ ఇదే టైప్ అని వేరే కంపెనీ వాళ్ళు డెమో ఇవ్వటం జరిగింది. దానికి చూడండి అంతా ముడత, కాయంతా ముడత అండి. చూడండి ఇది ఎనిస్టా కంపెనీ వారి బ్రహ్మాస్త్ర డ్రై క్వాలిటీ. ఇది పండుకాయ అండి. ఇది పండుకాయ. చూడండి పండుకాయ ఏ విధంగా ఉందో.